హలో అండి, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. టమాటా పీసెస్ చూసారు కదండి. ఇక ఇవి బంగాళదుంపలండి. వీటిని కొద్దిపాటి వాటర్తో ఉప్పుతో బాగా కలర్ఫుల్గా కుక్ చేశానండి. పీల్స్ ఇంకా తీయలేదండి. ఇవి పెద్దల్లిపాయ పీసెస్ అండి, టమాటా పీసెస్. ఇప్పుడు వీటితో మనం న్యాచురల్గా వెరైటీగా టేస్టీ కర్రీ తయారు చేద్దామండి. తప్పకుండా చూడండి. పెద్దల్లిపాయలు, కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్ ఆయిల్లో ఏ విధంగా ఫ్రై చేస్తున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్ కానీ హెల్తీ టేస్టీ న్యాచురల్ కర్రీ అండి. ఉప్పు, పసుపు అండి. ఎక్కువ పెద్దల్లిపాయలు లేకుండా కొద్దిపాటి పెద్దల్లిపాయ పీసెస్ అండి. ఒక హాఫ్ ఆనియన్ని కట్ చేశానండి. టమాటాలు మాత్రం కొద్దిగా ఎక్కువేనండి. మీడియం సైజు 2 టమాటా పీసెస్ అండి. ఈ విధంగా ఆయిల్తో ఫ్రై చేస్తున్నామండి. కొద్దిపాటి పసుపు అండి, హాఫ్ స్పూన్ ఉప్పు అండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీద ఈ ఆయిల్తో ఫ్రై చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, మన టమాటా పీసెస్ చక్కగా ఫ్రై అవుతున్నాయండి. ఇక బంగాళదుంపలు అదేనండి, పొటాటోస్ని పైన పీల్స్ తీసామండి. ఇలా రెడ్ షేడ్ వచ్చేలాగా వాటిని కుక్ చేయటం జరిగిందండి. కొద్దిపాటి వాటర్తో, ఉప్పుతో కొద్దిపాటి వాటర్తో కుక్ చేశానండి. ఇక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. అన్ని విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఒక 2 నిమిషాల పాటు ఇలా వదిలేద్దామండి మీడియం ఫ్లేమ్ మీద. ఇంకా నెక్స్ట్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుందామండి. బాగా మెత్తగా చక్కగా ఫ్రై అయిపోయాయండి. పేస్ట్ లాగా తయారైందండి. కొద్దిపాటి వాటరేనండి. ఉప్పు, పసుపు, కారం, టమాటా పీసెస్, పెద్దల్లిపాయ పీసెస్, కర్రీ లీవ్, పోపు మసాలా సీడ్స్ అందులో మిక్స్ అయిపోయాయండి. వాటర్తో పాటుగా ఈ విధంగా కుక్ అవుతున్నాయండి. ఇక మనం పీస్ తీసి కట్ చేసి పెట్టుకున్న ఈ పొటాటో పీసెస్ని అందులో యాడ్ చేసేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. పొటాటో పీసెస్ని లాంగ్గా కట్ చేసి వెరైటీగా ఈ విధంగా అందులో యాడ్ చేసేసానండి. చూస్తున్నారు కదా, మన కర్రీ రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా ఫ్యామిలీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి వ్యూవర్స్. తప్పకుండా బై అండి.